is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A chapter number 1 functions exercise 1A lo second Roman lo second problem. Which of the following are injections or suggestions or bijections? వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానన్నా వాటికి జస్టిఫై చేయాలంట మన ఆన్సర్ ఏంటి అని. ఏవి ఇంజెక్షను, ఏది సజెక్షను, ఏది బైజెక్షన్. ఇంజెక్షన్ సజెషన్ అయితే బైజెక్షన్ అవుతుంది. ఈ రెండులో ఏది కాకపోయినా కాదు. అది ఎలానో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఓకే, ఎస్. ఫస్ట్ వన్, లెట్ x1, x2 ఈజ్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటున్నాను. అయితే ఏమవుతుందిమా, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 కదా. మనకి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ x అనే ఫంక్షన్ గివెన్. f is mapping from R to R, real number to real number, defined by f of x equal to 2x plus 1 by 3 అని ఇచ్చారు. సో 2x1 plus 1 by 3 equal to 2x2 plus 1 by 3. సో 3 ఒకవేళ క్యాన్సిల్ అయితే 2x1 plus 1 equal to 2x2 plus 1 కూడా తీసేస్తున్నాం అనుకోండి. ఏమొస్తుంది ఇప్పుడు, 2x1 ఈక్వల్ టు 2x2, 2 క్యాన్సిల్ అయినాక x1, యాక్చువల్లీ క్యాన్సిల్ చేయకూడదు, మీకు చూపిస్తున్నాను. సో x1 ఈక్వల్ టు x2 అయింది కాబట్టి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ ఇంజెక్షన్ అయింది. రియల్ నెంబర్ నుంచి మనం రియల్ నెంబర్స్లోకి వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ సబ్జెక్షన్ గురించి చెక్ చేసుకుందాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ ఎలా చేశారు, 2x plus 1 by 3 ఈక్వల్ టు వై, 2x plus 1 ఈక్వల్ టు 3y, 2x ఈక్వల్ టు 3y minus 1, x ఈక్వల్ టు 3y minus 1 by 2. ఓకే, మన ఫంక్షన్ నౌ ఫంక్షన్ ఎలా ఉంది నాన్న, 2x plus 1 by 3 కదా. x ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఎస్. 2x means 3y minus 1 by 2 plus 1 by 3. 2 cancel. 3y minus 1 plus 1 by 3. 1 cancel. 3y by 3 cancel y. అంటే f of x ఈక్వల్ టు y వచ్చింది కాబట్టి ఇది కూడా సర్జెక్షన్ అయింది. f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r టు r ఈజ్ సర్జెక్షన్. డెఫినేషన్ బాగా తెలిస్తే చాలనన్న. ఇంజెక్షన్ సర్జెక్షన్ అయింది కాబట్టి బైజెక్షన్ కూడా అవుతుంది. ఓకే, ఇది నన్న సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్, సి. ఎఫ్ అనేది రియల్ నెంబర్స్ నుంచి 0, అని అంటున్నారు. ఓకే, చూద్దాం. గివెన్ f is mapping from R to 0, defined by f of x equal to 2 power x. First 1 ఫంక్షన్ని ప్రూవ్ చేద్దాం. belongs to a, that implies f of x1 equal to f of x2. ఈ f of x1 అంటే ఫంక్షన్ ఎలా ఇచ్చారమ్మా, 2 power x1, 2 power x2. ఓకే, బేసెస్ సేమ్ అయితే పవర్ సేమ్ అయితే, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి. x1 ఈక్వల్ టు x2. సో ఎఫ్ అనేది ఇంజెక్షన్ అయింది, ఈజ్ ఇంజెక్షన్. ఓకే, ఇప్పుడు సబ్జెక్షన్ గురించి. లెట్ f of x ఈక్వల్ టు y. f of x మీన్స్ 2 power x. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, దీన్ని లాగర్థంలోకి తీసుకోవాలి మనం. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ we get log 2 power x ఈక్వల్ టు log y. log x power m base a ఈక్వల్ టు m ఇంటూ log x base a కదా నాన్న ఫార్ములా, అదే అప్లై చేస్తా. x ఇంటూ log 2 log y. ఓకే, ఎస్.
x ఈక్వల్ టు log y బై log 2. దీన్ని మనం మళ్ళీ ఎలా రాయొచ్చు? x ఈక్వల్ టు log 2 పవర్ వైగా రాయచ్చా? ఓకే, ఫార్ములాస్ ఉన్నాయి నాన్న, మర్చిపోకూడదు ఫార్ములాస్ని. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్, అంతే కదా, ఎక్స్ అంటే ఇది log 2 పవర్ వై. ఇదంతా నార్మల్గా మీకు 10th క్లాస్లో ఉంది. వెళ్ళిపోతే ఏమవుతుంది, మీకు ఒక బిట్ కూడా ఉంది, వై అవుతుంది. ఓకే, సో ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ సర్జెక్షన్. సో ఇంజెక్షన్ సబ్జెక్షన్ అయింది కాబట్టి రెండు సాటిస్ఫై అయితే బైజెక్షన్ అవుతుంది. ఓకే, ఇది మా సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ రివర్స్లో అన్నారు. ఓకేనా, ఇంతకుముందు మనకి 2 పవర్లో ఇచ్చారు కదా, ఇప్పుడు లాగరిథమ్స్ ఇచ్చారు. గివెన్ f is mapping from 0, infinity to r is defined by f of x equal to log x base e. 1 function కావాలంటే x1, x2 is belongs to a. That implies f of x1 equal to f of x2. f of x means log x కదా, బేస్ ఈ. x1 కాబట్టి x1 తీసుకుంటున్నాం. log x2 బేస్ ఈ. దీని వాల్యూ ఏమవుతుంది, x1 ఈక్వల్ టు x2 అవుతుందా? సో f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, ఇన్ఫినిటీ టు r ఈజ్ ఇంజెక్షన్ అయ్యింది. నెక్స్ట్ ఆన్ టు ఫంక్షన్ f of x ఈక్వల్ టు y. f of x అంటే క్వశ్చన్, log x బేస్ e ఈక్వల్ టు y. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే e పవర్ y అవుతుంది. మీకు 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఉంది. ఓకే, ఎస్. నౌ f of x ఈక్వల్ టు, f of x అంటే log x పవర్ x బేస్ ఈ కదా, x మీన్స్ e పవర్ y బేస్ ఈ. మళ్ళీ ఇది ఎలా ఉంది, log x పవర్ m బేస్ a ఈక్వల్ టు m ఇంటూ log x బేస్ a లాగా ఉంది. ఈ ఫామ్లో అప్లై చేస్తాను. y ఇంటూ log e బేస్ ఈ. y ఇంటూ 1 అయిపోతుంది, ఎందుకంటే log a బేస్ a సేమ్ ఉంటే 1 అవుతుంది. సో y f ఆఫ్ x చేసింటే y వచ్చింది. సో ఇది కూడా సర్జెక్షన్ అయింది. f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, ఇన్ఫినిటీ టు r ఈజ్ సర్జెక్షన్. దేర్ఫోర్ రెండు కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r 0, ఇన్ఫినిటీ టు r ఈజ్ ఏ బైజెక్షన్. ఓకే, ఇది మా థర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. గివెన్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి మా ఇక్కడ, సారీ క్లోజ్ బ్రాకెట్స్, డిఫైన్డ్ బై, ఇలా ఉంది అంటే 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము అని స్క్వేర్ బ్రాకెట్ లాగా కనిపిస్తుంది కదా ఇది. ఓకే, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు అని, ఇక్కడ కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు అని. ఓకే, దాని మీనింగ్ అంతా ఉంటుంది. లెట్ x1, x2 ఈజ్ బిలాంగ్స్ టు a. దట్ ఇంప్లైజ్ f ఆఫ్ x1 ఈక్వల్ టు f ఆఫ్ x2. f ఆఫ్ x అంటే x స్క్వేర్, x1 స్క్వేర్ ఈక్వల్ టు x2 స్క్వేర్. ఓకే, x1 ఈక్వల్ టు x2 అవుతుంది. స్క్వేర్ రూట్ పంపించేస్తే మనం ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కదా మేడం అంటే, ఇక్కడ చూడండి వీళ్ళు పాజిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నారు. ఓకే,
అంటే రెండు వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ఎలా ఉన్నాయి, పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతాయి. x1, x2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో అందుకనేసి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, ఇన్ఫినిటీ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ ఏ ఇంజెక్షన్ అవుతుంది. ఓకే. ఎస్. నెక్స్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఈక్వల్ టు √y అవుతుంది. కరెక్టా? ఎస్, √y కాబట్టి మనకి అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా నాన్న. ఎక్స్ అంటే √y హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే y. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y అయ్యింది కాబట్టి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, ఇన్ఫినిటీ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ ఏ సర్జెక్షన్. సో ఇంజెక్షన్ సర్జెక్షన్ అయింది కాబట్టి ఎఫ్ అనే ఫంక్షన్ ఏమవుతుంది నాన్న, బైజెక్షన్ అవుతుంది. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ 5th one. Given f is mapping from R to 0, infinity defined by f of x equal to x square. ఇంత ముందు కండిషన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు అన్నారు. ఇక్కడ రియల్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 0, ఇన్ఫినిటీ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ లోపు ఉండాలి అని అంటున్నారు. ఓకేనా. సో ఇలాంటి టైంలో ఏమవుతుందో చూద్దాం. సి లెట్ 1 ఫంక్షన్ని ట్రై చేద్దాం. ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. x1 స్క్వేర్ ఈక్వల్ టు x2 స్క్వేర్, x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √x2 స్క్వేర్, x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x2 అవుతుంది. కరెక్టామా మేడం? మీరు మరి ఇంతకుముందు ఇక్కడ కూడా అలానే చేశారంటే ఎస్. x1 స్క్వేర్ ఈక్వల్ టు x2 స్క్వేర్, x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √x2 స్క్వేర్, x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x2. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, మనకి 0 నుంచి ఇన్ఫినిటీ అన్నారు, 0 నుంచి ఇన్ఫినిటీ అన్నారు. అందుకనేసి పాజిటివ్గానే తీసుకున్నాను. అందుకు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకుండా డైరెక్ట్ ఇలా రాయాల. కానీ ఇక్కడ కండిషన్ చూడండి, రియల్ నెంబర్ నుంచి 0, ఇన్ఫినిటీ అంటున్నారు. అందుకని ప్లస్ ఆర్ మైనస్ అన్నారు. సో ప్లస్ ఆర్ మైనస్ అన్నప్పుడు మనకి ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ అంటున్నారే కానీ నెగిటివ్ ఉన్నాయా నెంబర్స్ అంటే లేవు. ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది. రియల్ నెంబర్స్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మరి ఇక్కడ మనకి కోడొమైన్లో ఏమైంది, ఇక్కడ 0, ఇన్ఫినిటీ అంటున్నారు, నెగిటివ్స్ లేవు. కానీ ఇక్కడ మనకి నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇది ఇంజెక్షన్ అవ్వదు. అర్థమవుతుందా? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఇంజెక్షన్. సరే, ఇంజెక్షన్ పోతే పాయే, సబ్జెక్షన్ చెక్ చేద్దాం. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు √y. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా నాన్న. ఎక్స్ మీన్స్ మనకి ఎంత వచ్చింది, √y వచ్చింది, హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ y. సో ఇదైతే వచ్చేసింది మనకి. ఓకే, ఎఫ్ ఈజ్ మేడం మరి మీరు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోలేదే, డౌట్ వచ్చిందా మీకు? ఎస్, డౌట్ వచ్చి ఉంటుంది. మనము ఇంజెక్షన్ చేస్తున్నాం నాన్న. ఇంజెక్షన్ అనే దాంట్లో మనం ప్రతి ఒక్కటి పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి పాజిటివ్గానే తీసుకున్నాను. ఓకే, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ ఈజ్ ఏ సర్జెక్షన్. ఇంజెక్షన్ అయితే నాట్ సాటిస్ఫైడ్, సర్జెక్షన్ అయింది. మరి ఈ రెండింట్లో ఏదో ఒకటి కాలేదంటే అది బైజెక్షన్ అవుతుందా? నో.
F is mapping from R to 0, infinity is not a bijection. అర్థమైందా? ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి మా. గివెన్ F is mapping from R to R, రియల్ నెంబర్ నుంచి రియల్ నెంబర్, defined by f of x equal to x square. Let x1 comma x2 is belongs to A, that implies f of x1 equal to f of x2. Okay, x1 square equal to x2 square, x1 equal to plus or minus root x2 square, square root cancel, x1 equal to plus or minus x2. యాక్చువల్గా ఇక్కడ మనము x1 x2 అనేటివి రియల్ నెంబర్స్ అని తీసుకుంటున్నాం కదా. ఓకే, అర్థమైందా? మరి ఇక్కడ ప్రతి ఒక్కటి మ్యాప్ అయినాయా అంటే కాలేదు. కాబట్టి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ నాట్ ఇంజెక్షన్. అసలు మనకి ఇక్కడ కోడోమైన్సే లేనప్పుడు ఇంకేమవుతుందమ్మా? మనకేమైనా సబ్జెక్షన్ అవుతుందా? రాదు. ఫర్ ఎలిమెంట్స్ that belongs to minus infinity comma 0, codomain of F has no preimage in F. అందుకనేసి F is mapping from R to R is not surjection. రెండు కాలేదు కాబట్టి ఏమవుతుందిమ్మా? F is mapping from R to R is neither, రెండు కాలేదు కాబట్టి neither injection nor surjection. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ నాట్ బైజెక్షన్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. Okay, thank you for watching my video. Take care to all of you.